భక్తి ఛానల్కు స్వాగతం. జనవరి 1, 2026 గురువారం రోజున గురు ప్రదోష వ్రతం రావడం అత్యంత అరుదైన శుభయోగము. గురుగ్రహం మరియు ప్రదోష వ్రతం కలిసిన ఈ రోజున శివలింగానికి చేసిన పూజలు ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఈరోజు సాయంత్రం 5:35 నుంచి 8:19 వరకు శివలింగానికి అభిషేకం చేసి ఈ రాశికి తగిన ద్రవ్యాన్ని సమర్పిస్తే జీవితంలో గొప్ప మార్పులు అనేది వస్తాయి. మొదటిగా మేషరాశి. ఎరుపు పువ్వులు మరియు బెల్లము శివలింగానికి సమర్పించి ఓం నమః శివాయ గురవే నమః అని జపిస్తే ఉద్యోగ స్థిరత్వము మరియు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. వృషభ రాశి. నెయ్యి మరియు తెల్ల తీపి పదార్థాలు సమర్పించి ఓం గ్రాం గ్రీం గ్రౌం సంహ గురవే నమః అని జపిస్తే ఆర్థిక వృద్ధి మరియు కుటుంబ శాంతి లభిస్తుంది. మిథున రాశి. పెసలు మరియు బిల్వపత్రాలు సమర్పించి ఓం నమః శివాయ బుద్ధిప్రదాయ నమః అని జపిస్తే విద్య, సంభాషణ నైపుణ్యము మరియు స్పష్టత పెరుగుతుంది. కర్కాటక రాశి. పాలు మరియు బియ్యము శివలింగానికి అభిషేకం చేసి ఓం సోమేశ్వరాయ నమః అని జపిస్తే మానసిక శాంతి మరియు భావోద్వేగ ఆరోగ్యం అనేది కలుగుతుంది. అలాగే సింహరాశి. నీటిలో ధాన్యాన్ని కలిపి శివలింగానికి గనక అభిషేకం చేసినట్లయితే ఓం మహాదేవాయ నమః అని జపిస్తే అధికారము, నాయకత్వ గుణము మరియు కీర్తి అనేది ఈ సంవత్సరం మీకు పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి. 7 జౌ గింజలు శివలింగానికి సమర్పించి ఓం వైద్యనారాయణ నమః అని జపిస్తే ఆరోగ్యం మెరుగుపడి సమస్యలు పరిష్కారం అనేవి అవుతాయి. నెక్స్ట్ తులారాశి. పెరుగు మరియు చక్కెర సమర్పించి ఓం నీలకంఠాయ నమః అని జపిస్తే వివాహ జీవితము మరియు సంబంధాలలో సమతుల్యత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. పసుపు మరియు శనగపప్పు సమర్పించి ఓం గ్రాం గ్రీం గ్రౌం సంః గురవే నమః అని జపిస్తే అదృష్టం, విస్తరణ మరియు గురుకృప అనేది ఈ రాశి వారికి లభిస్తుంది. మకర రాశి. ఆవ నూనె మరియు నల్ల నువ్వులు సమర్పించి ఓం రుద్రాయ నమః అని జపిస్తే కెరీర్ వృద్ధి మరియు కర్మదోషాలు నుంచి విముక్తి అనేది ఈ రాశి వారికి లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి. నీలి పువ్వులు మరియు నీటితో అభిషేకం చేసి ఓం శివాయ సర్వజనప్రియే నమః అని జపిస్తే నూతన ఆలోచనలు, నెట్వర్కింగ్ మరియు స్థిరత్వం అనేది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనేది మెరుగుపడుతుంది. ఇంకా చివరిగా వచ్చేసి మీనరాశి. బిల్వపత్రాలు మరియు కుంకుమ లేదా పసుపు, తీపి పదార్థాలు సమర్పించి ఓం గ్రాం గ్రీం గ్రౌం సంః గురవే నమః అని జపిస్తే ఆధ్యాత్మిక పురోగతి మరియు దైవ రక్షణ అనేది లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా పూజ చేసే విధానము. ముందుగా శివలింగాన్ని నీటితో శుభ్రం చేయాలి. ఆ తరువాత మీ రాశికి తగిన ద్రవ్యాన్ని సమర్పించి మంత్రము జపం చేసి నెయ్యి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత మౌనంగా మీ కోరికను కోరుకోండి. ఈ గురు ప్రదోష వ్రతాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు మిస్ కావద్దు. శివకృప అనేది మీ జీవితాన్ని మార్చగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.